చెప్పిన మాట దొడ్డికోసం ఈడ కుదుట దేవుతాడా దొడ్డికోసం ఈడ కుదుట దేవుతాడా డాడీకేనా డాడీకి హాస్పిటల్ అన్న ఎక్కువ ఏం పేరానా? శంకరప్ప. శంకరప్ప. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఓకే. సీట్ బెల్ట్ వేసుకోనా? అన్నా 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 ఇంకా సరిగ్గా వేసుకో స్కిట్. ఇక మొదలెడదామా? పానం బాగాలేదనా? మరి హాస్పిటల్ స్వామి దగ్గర చూపిస్తున్నాము. అదేదో 3 రస్తాలు దాటినాడంట. ఇప్పుడు ఆ స్వామి దగ్గర పోతారు. ఇప్పుడు అదొని దగ్గర ఇట్లా కాదు. అదే అదే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త విషయం. సీట్ బెల్టులు, సిరిగేట్లు కొత్త కొత్తవి నేర్చుకుంటాం. సీట్లు అలవాటు ఉన్నాయనా? సిరిగేట్లు తాగొద్దు. తాగు. అదే మంచి పని. తాగితే ఊకే లంగ్స్ ఖరాబ్ అవుతాయి. ఊకే నానాక ఇబ్బందులు. మరి నీకు జతకి ఎవరైనా దొరకరావచ్చు సార్? మరి అంటే నేను ఆపుకుంటానా? స్వామీజీ ఏమన్నాడంటే గుబ్బి 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 అని చెప్పు ఆగుతాడు అని చెప్పేసి అన్నాడు. చెప్తుంటే ఆగుతున్నాడు. మంత్రం చదివించి కాళ్ళకి తాయెత్తులు కట్టినాం. కాళ్ళు దాటిన కాళ్ళతోనే ఇది కట్టినాం అన్నమాట. ఏమన్నా సమస్యలు ఎవరు 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 తగలాలని రోడ్ల మీద పాడేసి కాదు. అది వేసేటోళ్ళు కూడా యాడో శ్మశానంలోనో యా గుందలోనో వేయాల. అదే చూడు ఇట్లా జరుగుతుంది చూడన్న. అన్న రాత్రి మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయన్నా. కోళ్ళని గొంతు కొరికి రక్తం తాగుతున్నాడు. 4 కోళ్ళు తిన్నాడు పచ్చివి. 4 కోళ్ళు తిన్నాడు పచ్చివి. ఆమె ఎవరో కాల్చి చంపినారంట. ఆమె ఆత్మ తగిలిందంట. రాత్రి వీడియో కాల్లో స్వామీజీ మహారాష్ట్ర నుంచి వచ్చినాడంట. ఆయన వీడియో కాల్లో చూసి చెప్పేసినాడు. పేరు సులోచన. మా ఊకున్నమ్మ తల్లి అని చెప్పాను. సులోచన అంట ఆమె పేరు. నాకు భయం అవుతుంది. నాకు నన్ను ఎక్కడికి తీసుకుపోతారు? నేనే బాగా చేయనికే తీసుకొని పోతున్నాము. నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావనా? దేవుడు ఉన్నాడు. దేవుడు కాపాడతాడు. దేవుడు కాపాడతాడు. దేవుడు పైనే భారం వేసాం. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? మా క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్ముంది. ఆడ దిగుతాను. పెద్ద ప్లానింగ్.
గుబ్బి 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 ఏమి నాకు కొరకాలను నవ్వు ఆపుకుంటున్నావు కదరా కొరకాలి గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా ఏమైంది ఏమైంది చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏమైందన్నా ఇట్లయితుంది ఏమైందా ఏం కావాలి ఏమైంది నా చేతులు ఎందుకు ఏమైంది ఏం లేదు ఏం లేదు ఏం కావాలనా ఏం కాలేదు మనం ఈడెందుకు ఆగినాం ఒంటికి పోతాం ఒంటికా పోతున్నా కానీ ఒంటికి పోతాం పోసినామా పోదామన్నా వస్తాను నీకు ఏం లేదు దేవుడు సాయం వస్తానా ఒంటికి వస్తానంటే దీంట్లో పోయామా వద్దునా నన్ను ఒంటికి వస్తానంటే కొరికినా ఏం లేదు ఏం లేదు నన్ను ఒంటికి వస్తాను కాదు నన్ను వస్తాను అంటే నేను ఒంటికి వస్తానా మాకి ఎవరు సాయం చేయాలన్నా ఒంటికి వస్తాను వస్తానా యాడికి వస్తావు ఒంటికి వస్తానంటే ఒంటికి వస్తానంటే యాడికి వస్తావు మీ వీటికి వస్తానా యాడికి రావట్లేదే యాడికి లాగదరనా ఒంటికి వస్తాను ఏమైందిరా గుబ్బి 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 చెట్టు కింద ఆపుతా చెట్టు కింద ఆపుతా చెట్టు కింద ఆపుతా చెట్టు కింద ఆపుతా గుబ్బి అంటూ అంటూ గట్టి కాదన్నా ఒంటి కోట పోస్తాను ఒంటి కోట పోస్తాను వాడు ఒంటికి వస్తాను వస్తానంటే మనిషి కదా వస్తానన్నా నీకు ప్రమాణం చేసి చెప్తాను వస్తాను ఒక పని చేద్దామన్నా మా అన్న ఒకసారి ఫోన్ చేస్తాము నన్ను చెప్తాను నా స్వామి ఉన్నాడు నాన్నని చెప్తారా కాదన్నా ఒకసారి నీకు ఫోన్ చేస్తాను కాదు ఒకసారి మా అన్నయ్య కొరుకుతాడు కొరికించుకొని గట్టి గట్టి గాను వస్తానంటే దొడ్డికి వస్తుందా తీసుకోమ్మా
లేదు దీంతో దుడుచుకుంటావు లేదు ఉన్నాడు దాంతో కూర్చుని వస్తాను ఆడ పోతే ఎవరన్నా కాలు తొక్కితే ఇబ్బంది అయితే ఆడ బాత్రూమ్ లో ఉర్రకైంది అంటే దొడ్డి ఫాస్ట్ అయిందనా ఆడ పోదాం నన్ను చెప్పిన మాటను ఆడ పోదాం వస్తారా దొడ్డికి వస్తుంది ఈడ కూర్చుంటా దేవుతాడా కూర్చో ఈడ కూర్చో స్వామి నాకు దొడ్డికి వస్తాడు దేవుతాడా ఆడ పోదాం నువ్వు లాగదారు నన్ను దొడ్డికి వస్తుంది బంచి రూమ్ ఉందా నాకు ఆడ ఆడ ఎవరైనా కాలు ఆడోళ్ళు వస్తుంటారా ఆడ ఈడ పోదాం చెప్పిన మాట నాకు దొడ్డికి ఫాస్ట్ అయిందనగా ఫాస్ట్ లేకపోతే నీకు కాకన మొక్కరా అట్టే అవుతావు నీ కాలు అట్లా పెద్ద మంచి నువ్వు అట్లా అనకూడదు ఒక పని చేయాలన్నా ఈయనకి నన్ను నీ దగ్గరికి ఆటకి రమ్మంటే వస్తాను నాకు తెలియదు దొడ్డికి ఫాస్ట్ అయిందన్నా ఒక ఇంజక్షన్ వేస్తా వేయించుకొని పోతావా ఏంటంటే దొడ్డికి వస్తాను ఇంజక్షన్ ఏది మనిషి గారు దొడ్డికి వస్తాను ఎక్కుతాను మళ్ళీ నువ్వు ఎక్కువ దూరం పారిపోతే మళ్ళీ నాన్న అడిగి పోతానన్నా ఏదన్నా ప్లీజ్ నీ కాకన దొడ్డికి వస్తుంది ఒక ఇంజక్షన్ వేసి మనిషి గారు నాకు దొడ్డికి వస్తానా ఫాస్ట్ దానికి దొడ్డికి వస్తాను నీకు మొక్కాను ఓకే ఓకే చెప్పేద్దాం అన్నా నీతో తమాషా చేస్తున్నాము నువ్వు చాలా మరి ఏమది మాట్లాడిన తర్వాత దింపేసా మాకి ఏ దొడ్డి ఏ దయ్యం పట్టలేదు నీతో తమాషా చేస్తున్నాం గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి మేము యూట్యూబ్ లో వీడియో చేస్తుంటాం. ఇప్పుడు ఒకవేళ నువ్వు నిజంగా అంటే ఇట్లా అయ్యా ఏం చేస్తావు? ఒక్కడే ఎక్కుతావు కదా? ఒక్కడనే ఎక్కుతావు. ఏమన్నా అయితే ఏం లేదు, నా దయ్యం పట్టలా. మామూలు మనిషినే ఇంకట్లా నాటకం చేసినావు యాక్టింగ్. ఒకవేళ మా వీడియోలు కూడా చూపిస్తాం సరే దింపేస్తాము. ఒకవేళ నువ్వు ఇది నిజమై నిన్ను ఇంజక్షన్ వేసి కిడ్నీ తీసుకుంటే ఏమన్నా డబ్బులు గుంజుకుంటే ఒకవేళ ఉన్నప్పుడు నానప్పుడు ఆపరేషన్ అయినా ఒకవేళ నువ్వు బస్సులో పోతే 40 మంది నీతో పాటు ఉంటారు, జాగ్రత్తగా పోతావు. ఇట్లాంటివి నిజంగా అంటే జరిగితే ఏం చేస్తావు? ప్రాణం ఆడబెట్టింటాడు. అట్లా అనుకుంటే నువ్వు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నిస్తున్నావా లేదా? అంటే నీలో భయం ఉంది, అట్లా కాకూడదు అని అన్న ఏం చేస్తాడు, నలుగురితో పాటు నువ్వు ఉంటే నీకు ధైర్యం ఎట్లా ఉంటది? రారా చూసుకుందాం అంటావా లేదా? ఇప్పుడు నీకేమనిపించింది? ధైర్యం పట్టింది అనుకున్నావా? అన్నా నువ్వు కామైపో, నిన్ను దింపేస్తాం, లేదంటే ఎక్కించుకున్న చోట దింపేస్తాం. మేము ఆడే దింపుతాం. మేము రిటర్న్ పోయేది, మేము ఊరికి పోం, ఆస్పత్రికి ఆడికి నీతో తమాషా చేయనీకే ఎక్కించుకున్నాం అంతే. సరేనా? ఓకే. ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కువదండి అని నువ్వు కూడా చెప్పు. నీ ద్వారా నలుగురు విని జాగ్రత్త పడతారు. చెప్పు, గుర్తు తెలియని వాళ్ళు బండ్లు ఎక్కద్దండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ చూడొచ్చు. షేర్ చేసి వాట్సాప్ లో పెట్టుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి? నువ్వంటే కొత్త ఉందా? ఇస్కానా నీకు ఒక చిన్న గిఫ్ట్ మా తరపు నుంచి. ఇది మా తరపు నుంచి ప్రేమతో లేనోడప్ప మరి మీది మంచిదా నాకు మంచిదా? ఇది ఆజం అలీ అన్న అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సహాయం చేస్తుంటాడు. ఒక ఆయనకైతే 5,000 ఇచ్చినాడు. తర్వాత మళ్ళీ 5,000 వేసి అన్న మీరు ఇస్తారు కదా, దాంతో పాటు నాది కూడా ఇవ్వండి అన్న అని చెప్పేసి 5,000 వేసినాడు. మేము ప్రతి ఒక్కరికి మావిచ్చి మళ్ళీ మాతో పాటు ఆజం అలీ ఆయనది కూడా ఇస్తున్నాం. సరేనా? ఆజం అలీ అన్న థ్యాంక్ యూ అని చెప్పేసి. ఆజం అలీ అన్న థ్యాంక్ యూ అన్న. వీళ్ళు
500 అజామలేనా నువ్వు చెప్పినట్లే మేము ప్రతి పర్సన్ కి 500 ఇస్తున్నాము. మాది వేరే ఇచ్చినాము. థ్యాంక్స్ అన్య, నీ సేవ ఇట్లనే ఉండాలా, మా ప్రయత్నం కూడా ఇట్లే చేస్తాం. ఓకే గైస్, మీరు ఎవరైనా మాకు హెల్ప్ చేసి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే మా యూపీఐ ఐడి అయితే మేమైతే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాం, లేదంటే పిన్ కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాము. మీరు మాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అన్న, నువ్వు ఈడ దిగుతా ఎక్కించుకున్న చోట దిగుతా దిగితే మాకు ఇదే రూట్ లో పోయి బస్సు. మా జనాలు ఏమంటారంటే, నువ్వు ఇప్పుడు ఇదంతా అడవి మాదిరి కనబడుతుంది, మధ్యలో దింపితే వాళ్ళకి ఎట్లా అంటారు. నీకు ఇప్పుడు లాయర్ ఉంది కదా, నీకేం భయం లేదు కదా? నాకేం భయం లేదు, తెలిసిపోయింది కదా, తెలిసిపోయింది. నువ్వు వద్దన్నా మేము వెనక్కే పోతాం. వద్దులే, నాకు ఆడ దిగితే మాకు ముందర దింపాలా? లేదు, ఇంక నడిచిపోతాను. మీరు ఈడే క్రాస్ అవుతుంది మీకు బండి వెనకపోతే. అరే అన్న, థ్యాంక్స్ అన్న. ఇట్లా బరికిన చూడు. కాదు మరి మీకు ఇది చెప్తాను, గడ్డకు వస్తే మిమ్మల్ని ఇద్దరిని కొట్టిపోతా. నిజమేలే. లక్ష్మంతోడు కిందకి దిగానంటే మీ ఇద్దరిని కొడతా. మరి ఇది కానీ వాస్తవం అనమాట. భయం అనేది మనిషి మీదకి వచ్చానంటే ఇద్దరు ముగ్గురు అంటే అట్టిస్తా. నాన్నగాని చెప్తా కదా ఈ మాట, నాన్నగాని చెప్పాలి కదా మాట. మామ అడుగు తిరిగినోడు గడ్డ కారోడు దిగితే ఇది వచ్చింటే మీకు రామే రాము. మీ బండి చాంపండి, మీ ఇద్దరు చాంపండి. ఇప్పుడు వస్తుంది. దయం పట్టిందని అనిపించిందా? నిజంగా అనుకున్నావా? నన్ను నిజంగా అనుకోలేదు. మళ్ళీ అనుకోలేదు అంటే కాదు, ఈ మనిషికి రోజు గుర్రాని కదా పట్టింటే దయం అనుకో. నీకు పట్టలేదు, నువ్వు కామెడీ చేస్తాను. నాకైతే నీకు నిజం అనిపించింది. మరి వెనకనే ఈయన ఏమన్నాడు, పట్టింది అంటే పట్టలేదు, ఈయన పట్టింది అనుకున్నాను. ఈ మనిషికి ఈయన రిటర్న్ నీతో పోయింది. ఇద్దరు ఏమో పెట్టుకున్నట్లేరా అనుకుంటే కామెడీ పెట్టుకున్నట్టు. సరేనా, మీరు అనేది కానీ కరెక్టే. ఎక్కరాదు, బస్సులో డబ్బులు ఇచ్చారు. సరేనా, సరే యాదలే. చేతులు మొత్తం సూపర్ వచ్చింది అన్న, వీడియో బాగా వచ్చింది. మంచి పని చేసినావు అన్న. అన్నతో పాటు ఈ డబ్బులు ఇచ్చినావు కదా, ఎంత బూస్ట్ అంటే మనం చేసే మంచి పని 10 మందికి తెలుస్తుంది. మన కాడ ఏమీ వేరే అబద్ధాలు మోసం లేదు, ఖచ్చితంగా 10 మందికి తెలుస్తుంది. అజామలి అన్న కూడా ఇంకా 10 మందికి మనట్ల తోడకి హెల్ప్ చేసే శక్తి ఆ దేవుడు ఇయని. ఓకేనా, ఆయన కూడా బాగుండాలా. ఓకే గైస్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ యూపీఐ ఐడి ద్వారా కూడా సపోర్ట్ చేయండి, లేదంటే సూపర్ చాట్ ద్వారా అయినా సపోర్ట్ చేయండి, లేదంటే వీడియోని షేర్ చేయండి. ఏదో ఒకటి చేసి మాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటూ ఇప్పటికి మేము సెలవు తీసుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్.